మహమ్మారి మళ్ళీ మృత్యుశకటంలా పరిగెడుతోంది. అమెరికాలో మళ్ళీ మీజిల్స్ పంజా విసురుతోంది. టెక్సాస్లో ఇప్పటి వరకు 124 మంది మీజిల్స్ బారిన పడ్డారు. పిల్లల హృదయాల మీద మృత్యుదూతలా విరుచుకుపడుతున్న ఈ మహమ్మారి ఒక చిన్నారి ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. దశాబ్దానికి పైగా అమెరికాలో మీజిల్స్ వల్ల ఎవరూ చనిపోలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి భయంకరంగా మారింది. ఇంతకీ ఇలా ఎందుకు జరిగింది? ఇది మానవ తప్పిదమేనా? చరిత్రలో మీజిల్స్ ఎంతమందిని బలిగొంది? కనిపించకుండా కదిలే ఒక మాయ శక్తిలా మీజిల్స్ అనే మహమ్మారి మనిషి చుట్టూ తిరిగిన భయంకర రోజులున్నాయి. మీజిల్స్ను తెలుగులో తట్టు లేదా కొన్ని సందర్భాల్లో పొంగు అని కూడా పిలుస్తారు. ఇది కేవలం ఒక జ్వరం కాదు, కళ్లకు కనబడని ఓ రాక్షసి. ఒకప్పుడు ఇది కోట్ల మంది ప్రాణాలను బలిగొంది. 1963లో మీజిల్స్ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. 2000 సంవత్సరంలో మీజిల్స్ను పూర్తిగా నియంత్రించినట్టు అమెరికా ప్రకటించుకుంది. కానీ ఇప్పుడు వ్యాక్సిన్పై నమ్మకం తగ్గి అవగాహన లేకపోవడంతో మళ్ళీ ఇదే వ్యాధి దెయ్యంలా తిరిగి వచ్చి పిల్లల ప్రాణాలను హరిస్తోంది. అమెరికాలో కొన్నేళ్లుగా వ్యాక్సినేషన్ తగ్గిపోవడం మీజిల్స్ విజృంభణకు ప్రధాన కారణం. అమెరికాలో పిల్లలకు 2 మీజిల్స్ డోసులు ఇస్తే 97% రక్షణ ఉంటుంది. కానీ ఇప్పుడు అమెరికా జనాభాలో 95% కంటే తక్కువ మందే వ్యాక్సిన్ వేయించుకుంటున్నారు. హర్డ్ ఇమ్యూనిటీ తగ్గిపోవడంతో మీజిల్స్ మళ్లీ చెలరేగుతోంది. ముఖ్యంగా టెక్సాస్, న్యూ మెక్సికో, కాలిఫోర్నియా, న్యూయార్క్ లాంటి ప్రదేశాల్లో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. అటు ప్రపంచవ్యాప్తంగానూ మీజిల్స్ లక్షల మందిని మృత్యువాత పడిస్తోంది. 2023లో వరల్డ్ వైడ్గా 1 కోటి మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. అదే సంవత్సరంలోనే 1,00,000 మందికి పైగా ఈ మీజిల్స్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. చాలామంది పిల్లలు వ్యాక్సిన్ పొందలేక చనిపోయారు. బ్రిటన్లో 2024లో 2,911 కేసులు నమోదయ్యాయి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో 3 లక్షలకు పైగా కేసులు వెలుగు చూశాయి. ఇటు ఇండియా, ఇండోనేషియా, యెమెన్, ఇరాక్ లాంటి దేశాల్లోనూ మీజిల్స్ కేసులు భారీగా రికార్డవుతున్నాయి. నిజానికి ఒకానొక సమయంలో చాలా దేశాలు తమ భూభాగాలను మీజిల్స్ ఫ్రీగా ప్రకటించుకున్నాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది. 2018లో బ్రెజిల్, వెనిజులాలో వ్యాధి విస్తరించడంతో మీజిల్స్ నిర్మూలన కుదరలేదు. ఇప్పుడు మళ్ళీ WHO, CDC లాంటి సంస్థలు ఇమ్యూనైజేషన్ అజెండా 2030 అనే ప్రణాళికతో మీజిల్స్ను పూర్తిగా తుదముట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ వ్యాక్సిన్లపై ఉన్న వ్యతిరేకత దీనికి పెద్ద అడ్డంకిగా మారింది. ఇక ఈ మహమ్మారికి పిల్లలు, గర్భిణులు ఎక్కువగా ప్రభావితమవుతారు. ఈ వైరస్ 2 గంటల పాటు గాల్లో ఉంటుంది. అంటే ఎయిర్బార్న్ అన్నమాట. 1000 మంది పిల్లలకు సోకితే అందులో 2 చనిపోతారు. ఒకసారి మీజిల్స్ సోకితే తీవ్రమైన జ్వరం వస్తుంది. శరీరంపై ఎరుపు దద్దుర్లు వస్తాయి. ఊపిరి తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులుంటాయి. కొన్నిసార్లు అంధత్వం బారిన కూడా పడవచ్చు. మానసిక సమస్యలు పెరుగుతాయి. ఇక మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంటుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు, కానీ వ్యాక్సిన్ ద్వారా దీన్ని పూర్తిగా నివారించవచ్చు. వ్యాక్సిన్ లేని కాలంలో మీజిల్స్ కోట్ల మందిని హతమార్చింది. ఇప్పుడు వ్యాక్సిన్ ఉన్నా చాలామంది వేసుకోవడం లేదు. ఇదే మీజిల్స్ విజృంభణకు ప్రధాన కారణం.